నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారిపై చేసిన వ్యాఖ్యలు, ఆ తదనంతర పరిణామాలు ఇవన్నీ కూడా చూసాం. ఆ చేబ్రోల్ కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి, ఈ నేపథ్యంలో ఇదంతా గొడవ ఒక ఎత్తు, నాణానికి ఒకవైపు అనుకుంటే మరో ఆసక్తికరమైన విషయం కూడా ఒకటి జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల ఒక ట్వీట్ వేశారు. అలాంటి సైకోగాళ్ళని నడిరొడిమి పెట్టి ఉరితీసిన పాపం తప్పులేదు అంటూ భారతి గారిని వెనకేసుకుంటూ వచ్చారంటే ఎందుకు ఈ సడన్గా ఈ ప్రేమ? ఆల్రెడీ ఆస్తుల తగాదాలు ఉన్నాయి, చాలా వివాదాలతో ఉన్నారు ఫ్యామిలీలోనే. ఈ నేపథ్యంలో ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు మనం ఈ ట్వీట్? ఇప్పుడు ఏదైనా ఉనండి సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి కష్టం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించారా లేదా? అదే రాజకీయాలు వివరాలు క్వైట్ కామన్. కానీ ఈవిడ మరీ టూ మచ్గా పండగలిని ప్యాషనేట్ ప్రతిస్పందించింది. అంటే మీటిగా అయ్యి ఉంటే బాగుండేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ లెవెల్ ఉండాలి, నాలెడ్జ్ అప్డేషన్ ఉంటే, పైపై జరుగుతున్న యాక్టివిటీస్ ఎవడైనా పేపర్లో జరుగుతున్నాయని బ్రీఫ్ చేసే వాళ్ళు ఉంటే, అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అవుట్డేటెడ్గానే ఉంటారు. అంతే. ఏదో ఉద్ధరించడానికి మనకు ట్వీట్ పెట్టినట్టు, నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు ఏడిచినట్టు కాకుండా, నేను కూడా ఒక ఆడజాతి పరిరక్షకురాలుగా ఆవిడ కూడా నా స్పందన ఇది అని తెలియజెప్పినట్టుగా ఉంది. అంతకన్నా దీంట్లో ఏమీ ఉండదు. ఉనికించి ఆడుకోవడానికి నేను ఉన్నానని, అలా అక్కినేని నాగార్జునలో నేను ఉన్నానని సినిమాను, అలా అంకురంలో రేవతి ఎవరు, అంతకన్నా ఇంకేం లేదు. అంతే తప్పించి దీనివల్ల ఏమీ లేదు, ఎవరికీ ఉపయోగం లేదు దానివల్ల. అలా కోట శ్రీనివాసరావు గారి సినిమాలు చూడండి, ఖండిస్తున్నాం అన్నట్టు మేము కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాం అన్న బ్యాచ్. అంతకన్నా అంటే దీనివల్ల ఇన్ ఫ్యూచర్ కాస్త వీరిద్దరి మధ్యలో గొడవలు ఏమైనా సమసిపోయి ఆ కుటుంబ ఆస్తు తగాదాలు పంపకాలు అంత సీన్ ఏం లేదంటారా? అంత సీన్ ఏమి ఉండదు. అది అంత సీన్ ఏమి ఉండదు సార్. దానికి ఎక్కడ సంబంధం ఉండదు అసలు. పొలిటికల్ ఏరాలో ఒక పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణం. దే హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అ పొలిటికల్ కంపల్షన్ అంటారు. అంతే. అంతకుమించి ఇంక ఇది ఒక ఆబ్లిగేషన్తో చేసి దాన్ని వేరే విధంగా దాన్ని అన్వయించి అమ్మో అయ్యో అబ్బో అనుకుంటుంటే టైం వేస్ట్. అంటే రెగ్యులర్గా చేసి ఒక ట్వీట్గానే చూడాలంతే. పని లేక చేసి పనులు ఇదొకటి, అంతకన్నా ఇది పెద్ద తీసిమార్కని పని అయితే కాదు. ఓకే. నిజంగా కుటుంబం మీద కన్సర్న్ ఉంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ రియాక్షన్ మోడ్ కావాలి. అలా వచ్చి ఉంటే కనుక అటు దాన్ని కన్సర్న్ అంటారు. కన్సర్న్ అంతే. అంతవరకు మాకు 100 ఉంటారా, ఎవర్రా మా గురించి మాట్లాడేది అని వస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. తప్పించి మా అమ్మెంతో నాకు మా వదిన కూడా అంతే, మా వదిన గురించి అంతలా మాట్లాడే దమ్ము ఎవరు ఇచ్చారా, నా గురించి మాట్లాడారు చాలు, మా వదిన గురించి మీకు ఏం తెలుసురా అని మాడితే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షర్మిల, దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారి. అవును సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే సార్ వాళ్ళు ఎప్పుడు అన్నా చెల్లి కరెక్ట్గానే ఉన్నారు. అంతే. చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. అంటే అంతర్గత విభేదాలు కూడా ఏం లేవు. ఏముంటాయి ఈయనకే విజన్ 2047 ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళకు ఉండవా? ఓకే. వాళ్ళకు ఉండవా? ఆలోచించండి మీరు. చిన్న లాజిక్. రేపు పొద్దున్న సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ ఇన్ లివింగ్ ఇన్ కర్ణాటక. అవును. మరి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోకపోతే ఓకే. పాలిటిక్స్ అండి ఇది. అంతే. రేపు విజయసాయిరెడ్డి లటక్క మన బీజేపీ నుంచి ఎంపీ ప్రమాణ స్వీకారం చేయండి, ఎంతమందికి గుండె అయిపోతుంది, ఎంతమందికి ఫీజులు ఎగిరిపోతాయి తెలిస్తే. అవును. ఆల్రెడీ మంతనాలు సాగుతున్నాయట. దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ మూవ్స్, పొలిటికల్ ఈక్వేషన్స్. చెస్ మీరు ఒక్కడే కాదు, అవతలోడికి కూడా కాయిన్స్ పేరుస్తారు. అంతే కదా. నువ్వు ఒక్కడే వెళ్ళి అవతలోడికి చెక్ చెప్పేసినట్టు కళ్ళగండం కాదు. నువ్వు చెక్ చెప్పిన తర్వాత అవతలోడు మడతెడతాడు. అదే సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఇంత సీన్ ఉందా ఈ ఒక ట్వీట్ వెనక? ఈ ఒక్క ట్వీట్ గురించి కాదు, నేను ఇన్ జనరల్ చెప్తున్నారు. ఓకేలేండి, అదే అర్థమైంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్తో అన్న, లేకపోతే కాంగ్రెస్తో చెల్లి, ఈయనేమో ఇండిపెండెంట్ పార్టీ అన్నప్పుడు ఎవరు నమ్ముతాడు? అవును. అంటే ఫ్రిక్షన్ ఎందుకు వేయాలి ట్వీట్ అటువంటిప్పుడు? అసలు ఫ్రిక్షన్ లేదే రాదు కదా. ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వాలి. ఏ టెక్నాలజీ మీ ఒక్కరి దగ్గర ఉంటుంది, వాడితే వాడినోడు. డోంట్ ప్లే గేమ్స్ విత్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిజ్ యాటిట్యూడ్. ఆయన ఒక డిఫరెంట్ పాలిటిక్స్కి తెరలేపాడు. ఎవరికి అర్థం కాక మాకు అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ పాత పత్తని తెచ్చుకున్నారు అందరూ. సో అంత ఆలోచించే సీన్ అయితే లేదు వీళ్ళకి. లేదు, ఆలోచిస్తే తెలుస్తుంది. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు ఎప్పుడైనా సరే. మధ్యలో కూడా చదవాలి కదా, సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే. సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే నాకు అర్థమైంది ఏంటి, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. లటక్కమని సొంత పార్టీ పెట్టి ఎవరు డిస్టర్బ్ అవుతారు, కేసీఆర్తో నేను మేనేజ్ చేసుకోగలనే, ముందు నువ్వు కాంగ్రెస్ ఓటు బ్యాంకుని చీల్చడానికి రాజశేఖర రెడ్డి పరంగా అన్న గేమ్లో
ఎత్తిపోతల పథకమే దమ్మిడి లేదు మన దగ్గర వేస్ట్ క్యాండిడేట్ అని ప్రూవ్ అయినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో పనికిమాల పిల్లలు ఉంటారు, 3 పిల్లల్లో తల్లిదండ్రి అని వదిలేస్తారేటి, వాడికి ఏదో చేతి పథకం కిరాణా కొట్టని పెట్టిస్తారు కదా, అలా పనికాహార పథకం ఇది. అంటే రియల్గా కాంగ్రెస్లో ఉంటో పరిరక్షణ ఇండైరెక్ట్గా. మన ఇప్పుడు 5 ఏళ్ల పాటు బీజేపీ వాళ్ళు దగ్గర రానివ్వరు. అంటే రియల్గా సార్ ఒక నైతికత, ఒక ప్రేమ, అభిమానం, అన్న వదిన ఇవి కూడా ఏం లేకుండా ఇప్పుడు లోటస్ పాయింట్ దగ్గర ఇంట్లోనే ఉంటుందా, లేకపోతే అక్కడ వేరే విదేశాల్లో ఉంటుందా ఆవిడ? ఓకే. ఎవరి పనులలో ఉన్నారా లేదా? సో అంటే వాళ్ళిద్దరూ ఒకటే అంటారు ఫైనల్గా? ఏం డౌటా మీకు? నాకైతే డౌట్ లేదు. అవునా? నేను మా చెల్లి చిన్నప్పటి నుంచి కొట్టుకు చచ్చేవాళ్ళం, కానీ నేను మా చెల్లి వేరేంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. అంటే జగన్ నేను మీరు అక్క చెల్లితో కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఎంత పెద్దలు లేపారు మీరు? లేదులేండి. మరి అంటే జగన్ గారు ఖచ్చితంగా ఉంది మనసులో. ఉండకేమవుతుంది సార్, ఎవరికైనా అన్న చెల్లి మీద అక్క చెల్లి మీద అంతర్గతంగా లోపల ప్రేమ వాత్సల్యాలు లేకుండా ఎవడుంటారు? అలా ఏమైనా పాసానాలా? మోస్ట్ చూడండి సార్, 2 స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ రూల్ చేస్తున్నప్పుడు ఈజ్ అన్ ఆడ్ మ్యాన్ విత్ కాంగ్రెస్, స్టిల్ ఈ సర్వైవింగ్. చాలా ఉంది అయితే. మరి లేక? ఎస్ సార్, థ్యాంక్ యూ.